మీరు తరలించిన బ్యాచ్ కదా. ఇక అంబటి రాంబాబు గారు అంటారు, ఈ యొక్క జగన్ గారి క్రేజ్ చూసి ఎన్డీఏ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని. ఏం క్రేజ్ అండి? ఈ గంజాయి బ్యాచ్ని దించడమా మీ క్రేజ్? మీరు చేసిన రప్పాలు కేరింతలు, అసలుకి ఈ హైదరాబాద్లో మీరు సృష్టించే వీరరంగం ఇదంతా చూస్తుంటే మీరు డ్రగ్స్ తీసుకున్నారు ఆ యువత అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని, యువతని మీరు ఐటీ ఉద్యోగాలు లేదా మనము కూటమి ప్రభుత్వం 25 లక్షల ఉద్యోగాలతో మరి యువతకి ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుంటే మీరు యువతని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు? ర్యాలీలకి పిలవటం, లేదా గంజాయి మత్తు పదార్థాలు బానిస చేయటం, మీరు ఏది చెప్తే వాళ్ళు చేతులు కట్టుకొని వినటం, వాళ్ళకి ఒక గంజాయి ప్యాకెట్ ఇచ్చేస్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ కన్నా పరిగెత్తుకొని రావటం, ఇదా మీరు చేసే యువతని దిశానిర్దేశం చేసేది? ఈరోజు మీరు మీటింగ్ పెట్టి ఏమని సంకేతం ఇస్తారండి? యువతకి మీటింగ్ పెట్టారు కదా తాడేపల్లి ప్యాలెస్లో. మీరు గంజాయి ఏ విధంగా సరఫరా చెయ్యాలి, ఒకవేళ అడ్డంగా దొరికితే ఏ విధంగా తప్పించుకోవాలి, ఇలాంటివేనా మీరు చెప్పేది?